హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ బ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఈ వీడియోలో ఈ రోజు నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎంత ఎక్కువ లైక్లు ఇస్తే మన వీడియో అంత ఎక్కువగా వైరల్ అవుతుంది. వ్యూస్ అనేవి చూస్తూ ఉన్నారు కదా, మర్చిపోవద్దు అస్సలు. మీరు మర్చిపోకుండా తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సరే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను, రెడీ అయిపోయి ఉన్నాను కదా. ఈరోజు బయట కొంచెం పనులు ఉన్నాయి, అవన్నీ కూడా వీలైతే మీకు వీడియోలో షేర్ చేస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. మరి బాయ్ బాయ్, చూసేయండి వ్లాగ్ని. ఇక్కడ నేను ఎందుకు ఎక్కువగా చెప్పుల్ని షూస్ని చూపిస్తున్నాను అంటే, తనోజ్కి అయితే షూస్ తీసుకుందాం అనుకున్నాము. సరే, ఇక్కడ ఒకసారి మోడల్స్ అంటే పిల్లల్ని అలౌ చేయట్లేరు కదండి చాలా చోట్లకి, అందుకని నేనైతే ఇవన్నీ కూడా వీడియో తీసుకున్నాను. తనకి ఒకసారి చూపిద్దాము ఏవి బాగున్నాయి ఏంటి, దాన్ని బట్టి సైజ్ తీసుకొద్దామని అయితే అనుకున్నాము. అలానే ఇక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అయితే కొన్ని నడుస్తూ ఉన్నాయి రిలయన్స్లో. ఒకసారి విజయవాడలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి విజిట్ చేయండి. హే గాయ్స్, ఇప్పుడైతే నేను రిలయన్స్ మార్కెట్ నుంచి వచ్చాను. ఈరోజు కొద్దిగా లేట్గానే, అంటే ఇప్పుడు టైమింగ్స్ అనేవి మనకి మారినాయి కదా. విజయవాడలో 2 వరకు ఉంటాయి అన్నమాట షాప్స్ ఏవైనా కూడా. ఈరోజు అయితే నేను రిలయన్స్కి వెళ్ళాను. ఈరోజు నేను మా కోసం కాదనమాట రిలయన్స్కి వెళ్ళింది, మా మదర్ వాళ్ళ కోసం సరుకులు అవి లేవంటేను తీసుకొద్దామని వెళ్ళాను. అక్కడ కూడా ఫుల్ లైన్ ఉంది, ఫుల్ రష్ ఉంది. కాకపోతే ఈసారి అయితే నేను పెద్దగా షూట్ అయితే ఏమి చేయలేదు, లోపల పెద్దగా ఆఫర్స్ కూడా ఏం లేవులేండి. కానీ చాలా వరకు ఏంటో బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఎవరన్నా ఏమన్నా కొనుక్కోవాలంటే మాత్రం ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి, అన్నీ కూడా బై వన్ గెట్ వన్. కానీ డీమార్ట్లో లాగా ఒకటి తీసుకుంటే మనకు హాఫ్ రేట్ పడడం మాత్రం ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ అదే రేట్ తీసుకోవాలి, కాకపోతే 2 ఐటమ్స్ వస్తాయి. ఆ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను ముందుగా ఈరోజు నేను రిలయన్స్లో తీసుకొచ్చినవి అయితే చూపించేస్తాను నేను మీకు. నేను ఆమ్లా జ్యూస్ తీసుకొచ్చాను. మీలో ఎవరైనా ఆమ్లా జ్యూస్ తాగుతూ ఉన్నారా? కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి డాబర్ వాళ్ళదండి ఆమ్లా జ్యూసు. ఇది 220 రూపీస్ ఉంది. దీని మీద చాలా అంటే చాలా మార్జిన్ ఉంది, 100 రూపీస్ మార్జిన్ ఉంది. అంటే నాకు 120 రూపీస్కి వచ్చింది. 120 రూపీస్. ఎవరైనా వాడాలనుకునే వాళ్ళు తప్పకుండా మీరు దగ్గరలో కనుక రిలయన్స్లో ఉంటే, మన వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఒక్కసారి అయితే వెళ్ళి, లైటింగ్ అయితే ఫోకస్ వస్తూ ఉంది, ఒకసారి అయితే వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే మార్జిన్ ఎక్కువ ఉంది కదా. నేనైతే ఆమ్లా జ్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, నేను కొన్ని చిప్స్ తీసుకున్నాను. చిప్స్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు వీడియోలో షేర్ చేశాను, నేను కొన్ని చిప్స్ తీసుకుంటూ ఉన్నానని చెప్పేసి. ఏంటో ఫోకస్ తేడా వస్తూ ఉంది. ఆనియన్ చిప్స్ అవి అంటే రౌండ్గా ఉండే ఫ్లవర్ చిప్స్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అయితే బోలెడ్ రేట్ ఉందండి. ఆయిల్ 172 రూపీస్ పడింది, ఫ్రీడమ్ ఆయిల్. నెక్స్ట్ నేను ఆయిల్ ప్యాకెట్స్ అవి కూడా మా మదర్ వాళ్ళకి, మాకంటూ ఏం తెచ్చుకోలేదు, ఓన్లీ చిప్స్ తీసుకొచ్చాను, ఆమ్లా జ్యూస్ తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి డబ్బాల సెట్ తీసుకున్నాను. ఈ మధ్యన ఏంటంటే మా మదర్ వాళ్ళు పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డబ్బాలు అవన్నీ కూడా వాష్ చేసినప్పుడు మూతలు ఒక దగ్గర, డబ్బాలు ఒక దగ్గర ఉంటూ చాలా వరకు అయితే మూతలు పోయినాయి. మొన్న నేను వెళ్ళినప్పుడు చూశాను. సరే అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే డబ్బాల సెట్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకోవడానికైనా, మసాలాలు కానీ ఇలాంటివి ఏమైనా వేసుకోవడానికైనా బాగుంటాయి కదా, అందుకని తీసుకున్నాను. ఇవి 200 రూపీస్ అండి, 199. మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి? పెద్దవి 3, వీటికంటే కొంచెం చిన్నవి 3, ఇంకా చిన్నవి 3, మొత్తం 9 ఉన్నాయి అన్నమాట. ఈ సెట్ తీసుకున్నాను. అలానే ఓట్స్ తీసుకొచ్చాను. ఈ ఓట్స్ ఏంటంటే నేను ఒక రెసిపీ చూసాను, ట్రై చేద్దాము, బాగుంటే కనుక మీతో షేర్ చేద్దాం అన్నట్టుగా నేను ఇవైతే తీసుకొచ్చాను. చెప్తాను మీకు ఆ రెసిపీ కూడా ఏంటో. నెక్స్ట్ వచ్చేసి నేను
ఈ మధ్య కేక్ రెసిపీస్ అవి చేస్తూ ఉన్నాను కదా, వాటి కోసం అని చెప్పేసి నేను ఇది బేకింగ్ పౌడర్ అయిపోయింది, అందుకని బేకింగ్ పౌడర్ తెచ్చుకున్నాను. ఇది చాలా పెద్దదండి, 30 రూపీస్ ఉంది, 28 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ హిట్తో కూడా నేను కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకోసం హిట్ తీసుకొచ్చాను. ఇది చాక్ అనమాట, ఇది ఒకటి తీసుకొచ్చాను. నెక్స్ట్ బాదం పప్పులు, ఎవరన్నా రిలయన్స్ అంటే దగ్గరలో ఉంటే కనుక బాదం పప్పులు రిలయన్స్లో అయితే తక్కువ ఉన్నాయండి. ఇది ½ కేజీ ప్యాకెట్ వచ్చేసి 305 రూపీస్ ఉంది, అంటే మనకి కేజీ వచ్చేసి 610 రూపీసే పడుతుంది అనమాట. బాదాంలు జీడిపప్పులు తినాలి అని అనుకునే వాళ్ళైతే తీసుకొచ్చుకోండి. జీడిపప్పు రేట్ ఎక్కువ ఉంది, జీడిపప్పు తీసుకురాలేదు నేను, అది కాస్ట్ ఎక్కువ ఉంది, 800 అబోవ్ దాకా ఉంది. నెక్స్ట్ హిట్ ఒకటి, ఇంతవరకే ఇక సరుకుల వరకే తీసుకొచ్చాను, ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఐటమ్ ఏమీ తీసుకురాలేదు. ఆ డబ్బాలు కూడా మా మదర్ వాళ్ళకి, మాకు కాదు, ముందుగానే చెప్తున్నా. ఎందుకంటే ఇన్ని డబ్బాలు తీసుకొచ్చుకుంటారు, ఊరికే మీరు గ్లాస్ ఐటమ్స్ వాడతారు కదా అని అనుకుంటారేమో. డబ్బాలు మాకు కాదనమాట, మా మదర్ వాళ్ళకి. ఇంతే ఫ్రెండ్స్, ఇక నేను వచ్చిన తర్వాత అయితే ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఆ వీడియో అంతా కూడా మీతో షేర్ చేస్తాను. అలానే చెప్పడం మర్చిపోయాను, ఎవరెస్ట్ గరం మసాలా ఒకటి తీసుకొచ్చాను, ఇది కూడా మా మదర్ వాళ్ళకి, ఇది మాత్రం నాకు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవి వచ్చేసి 60 రూపీస్ పడినాయండి, 12 ఉన్నాయి. నేను వీటిని వాడిన కానీ లోపల ఉన్న మ్యాగ్నెట్స్ కావాలి నాకు, అందుకోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఆల్రెడీ నేను మీతో కీ చైన్స్తో మనకి మిక్కీ మౌస్ బొమ్మలు అలాంటి వాటితో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎలా చేసుకోవాలని చూపించాను కదా, వాటి కోసం అనమాట ఈ మ్యాగ్నెట్స్. ఈ పైన ఉన్న లోపల ఉన్న మ్యాగ్నెట్ని తీసి వాడతాను నేను, అందుకోసం అని ఇవి తీసుకున్నాను. బయట కొనాలంటే రేట్ ఎక్కువ ఉన్నాయి, ఇవి విడిగా కొనాలంటే, అందుకని ఇవి తీసుకున్నాను. సరే, మరి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏంటి అసలు బాగా చీకటిగా అయిపోయింది, మళ్ళీ లైటింగ్ వచ్చింది. సరే, వ్లాగ్ అయితే చూద్దాము. ఇప్పుడైతే మాకు అమెజాన్ నుంచి అయితే ఒక పార్సిల్ వచ్చింది. ఈ మధ్యన అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకుంటున్నాం కదండి. నేను రీసెంట్గా అయితే ఇక మనకి పార్సిల్స్ అవి కూడా డిలే అవ్వకుండా ఇన్ టైంలో, అంటే మొన్నటిదాకా అయితే మనం అసలు అమెజాన్ ఓపెన్ చేస్తేనే ఇప్పుడు నాట్ అలౌడ్ కొన్ని చోట్లకి అని చెప్పి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మా దానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట, అందుకోసం మేమైతే ఒకటైతే ఆర్డర్ చేసాము. అదేంటో నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. బట్టలు నీయే తడిగా ఉన్నాయి, పక్కన పెట్టు, ఆ బాస్కెట్లో పోయి ఫ్యాన్ కింద వేసేద్దాం ఎలాగానే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డాబా మీద ఉన్నాను. టైం వచ్చేసి 3:30 అయిందంతే. చూసారా, వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. నిన్నంతా ఫుల్గా వాన, జూన్ 10న ఫుల్గా వాన పడింది. మా బట్టలన్నీ కూడా తడిచిపోయినాయి, ఇక తీసుకురాలేదు, అందుకని ఈరోజు కొంచెం మబ్బులు పడింది. వెంటనే పైకి వచ్చేసాము, చల్లగా ఉంది, చల్లటి గాలి వస్తూ ఉంది. వచ్చేసరికి మొత్తం పావురాలు అవన్నీ కూడా మంచిగా, ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ అంతా కూడా తింటూ ఉన్నాయి. ఇంకా వాటిని వీడియో తీద్దామనేసరికి ఎగిరిపోయినాయి అనమాట. ఇక సరే అని చెప్పేసి జస్ట్ అట్లా క్లిప్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బట్టలు అవన్నీ తీసుకుంటున్నాము. తన్మయ్య కూడా వచ్చేసింది పైకి. ఇంకా మేమిద్దరం కాసేపు అటు ఇటు చూసి మొక్కల దగ్గర కూడా మొత్తం కొన్ని సెట్టింగ్స్ అవి మార్చుకొని కిందికైతే వెళ్ళాలిగా. వెళ్ళినాక మళ్ళీ నేను మిమ్మల్ని అయితే కలుస్తాను. బట్టలు అయితే తీసేసుకున్నాము. ఏం చేస్తున్నారు మీరు కూడా? వాతావరణం భలే చల్లగా ఉంది. మాదొక చెట్టు ఇక్కడ ఉంటుంది, మాకు అపార్ట్మెంట్కి కొంచెం మెట్ల దగ్గరే హనీబీస్ తిరుగుతున్నాయా. మాకు ఇక్కడ మెట్ల దగ్గర అంటే పైన పిట్టగోడ ఉంటుంది కదా, దాని పక్కనే మంచిగా ఆకులు అవన్నీ కనిపిస్తూ చాలా బాగుంటుంది. ఆకులు అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, చూపిస్తాను నేను మీకు. ఫేస్ కిందకి పెట్టు. హనీబీస్ కూడా తిరుగుతున్నాయా? అబ్బో, హనీబీస్ కూడా తిరుగుతున్నాయా? కింద చూసుకో. ఇగో ఇదే నేను చెప్పిన చెట్టు, పిట్టగోడకి వద్దు నీళ్ళు,
మళ్ళీ వర్షం పడేటట్టుంది కదా, వర్షం పడేటట్టుంది కదా, నీళ్ళు అవసరం లేదు. ఇవన్నీ కూడా కాయలు. అమ్మో అన్ని హనీబీస్ ఉన్నాయి. కుడతాయి బేబీ. చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. వీటిని డెకరేట్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఇంట్లో. కాకపోతే మొత్తం కాయలే. చెట్టుకి అంత దూరం నుంచి చూస్తే భలేగా ఉంది. గ్రీన్ అండ్ పర్పుల్ షేడ్లో ఉంది, పీచ్ పింక్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ భలే బాగుంది చెట్టు. చూసారు ఆకులు కూడా వర్షాలు పడుతున్నాయి కదా ఎంత మంచి గ్రీన్గా వచ్చేసినాయో. చూడడానికి భలే అందంగా ఉంది. క్రిస్మస్ ట్రీ లాగా మొత్తం పురుగులే. మా అపార్ట్మెంట్ అయితే ఏ మాత్రం కూడా కనిపించదు, అంతా చెట్లే. పైన ఉంటే కిందికి కనిపించడం అనేది కష్టం. ఇదిగోండి మా అపార్ట్మెంట్ కింద పోర్షన్ అది. చూసారా వాతావరణం ఎంత చల్లగా ప్లెజెంట్గా ఎంత బాగుందో. మేము బట్టలు అలా తీసుకొని వచ్చేసాము. ఈ లోపుగా వాన స్టార్ట్ అయిపోయింది. జస్ట్ మిస్ అనమాట. లేకపోతే నిన్నట్లానే బట్టలు మొత్తం కూడా తడిచిపోయేటి మాయి. ఆల్రెడీ ఒకసారి తడిచిపోయినాయి, మళ్ళీ ఎండి మళ్ళీ తడిచి ఈ విధంగా బట్టలు అయితే ఖరాబ్ అవుతాయి. అందుకని అయితే తీసుకొచ్చేసుకున్నాం. ఈసారి ముందుగానే తేరుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మా మదర్ వాళ్ళకి చెప్పాను కదా డబ్బాలు తీసుకున్నానని చెప్పి. ఇవైతే నేను యాక్చువల్గా బట్టలు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత వెళ్ళొద్దాం అనుకున్నాను వాళ్ళ ఇంటికి. ఈ లోపుగా వాన పడింది. సరే ఒకసారి మీతో షేర్ చేద్దాం. మళ్ళీ ఆ డబ్బాలు ఇచ్చేసామనుకోండి ఐడియా ఉండదు కదా. ఇవి వచ్చేసి 199 రూపీస్ పడినాయి. మొత్తం 9 ఉన్నాయి అన్నమాట ఈ డబ్బాలు. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసారు కదా ఈ లోపుగా వాన ఫుల్గా అనమాట, మామూలుగా కాదు ఫుల్గా కుమ్మేసింది. ఇంతే ఫ్రెండ్స్ ఇక ఈ వ్లాగ్. మేము ఈరోజు మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సరే ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని డిఐవై అయితే స్టార్ట్ చేసాము. ఇది కూడా మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.